హాయ్ ఆల్. టుడే పంచతంత్ర కథల్లోని మరొక కథ, కొంగ ఎండ్రకాయ కథ. ఒక సరస్సులో ఒక ముసలి కొంగ, చేపలు, కప్పలు, ఎండ్రకాయ ఉండేవి. ఎండాకాలం రాబోతున్న సమయంలో ఒకనాడు జిత్తుల మారి కొంగ ఏడుపు మొహం పెట్టుకొని దిగాలుగా ఉంది. చేపలు, ఎండ్రకాయ అన్నీ దాని చుట్టూతా చేరి ఎందుకు ఇంత విచారంగా ఉన్నావు అని ప్రశ్నించాయి. నాకు రాబోయే కాలం గురించి తెలుస్తుంది. వానలు రావు, ఉన్న నీళ్లు ఎండిపోయి మనమందరం క్రమంగా కరువు కాటకాలతో చచ్చిపోతాం అంది. ఆ మాటకి అవి చాలా కంగారు పడి, అయ్యో, అనుభవం ఉన్న నువ్వే మాకు ఒక మంచి ఉపాయం చెప్పి మమ్మల్నందరినీ రక్షించాలి అన్నాయి. అదే సమయమని కొంగ ఇలా అన్నది, నాకు తెలిసిన మంచి పెద్ద సరస్సు ఒకటి ఉంది. నేను మీ అందరినీ ఒక్కొక్కరిని అక్కడికి చేరుస్తా. అక్కడ అందరము హాయిగా కాలం గడపవచ్చు అంది. అమాయకంగా అన్ని జలరాశులు కొంగతో వెళ్ళడానికి తయారయ్యాయి. ఆ మాయలమారి ముసలి కొంగ రోజుకొక చేపను నోట కరుచుకొని దూరంగా ఉన్న గుట్టపైన వాలి వాటిని తిని ఎముకలన్నీ అక్కడే పడేసేది. ఒకనాడు ఒక ఎండ్రకాయ వంతు వచ్చింది. దాన్ని వీపు మీద ఎక్కించుకొని గుట్ట వైపు ఎగిరింది. వీపు మీద ఎండ్రకాయ గుట్టపైనున్న ఎముకలు చూసి ఇన్నాళ్ళు జరుగుతున్న మోసం గ్రహించి కొంగను నిలదీసింది. కొంగ చేపలన్నిటినీ తానే తిన్నానని ఒప్పుకొని గర్వంగా చూసింది. ఎండ్రకాయ కోపంతో కొంగ మెడను కొరికి చంపేసింది. మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే పిల్లలు, నీతి, నిజానిజాలు తెలుసుకోకుండా తీయని మోసపూరిత మాటలు వినడం ప్రమాదకరం. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.